వంటగది వాస్తు చిట్కాలు. వంటగది అనేది ఇంట్లో అతి ముఖ్యమైన గది. కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు ఆనందాన్ని నిర్ధారించడానికి మీ వంటగది యొక్క ప్రకాశం చాలా ముఖ్యం. మీ వంటగదిని ప్లాన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని వంటగది వాస్తులో చేయవలసినవి మరియు చేయకూడని కొన్ని ఉన్నాయి. వాస్తు ప్రకారం వంటగదిలో స్టవ్ లేదా పొయ్యి అనేది వంటగది యొక్క అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి మరియు ఇది అగ్ని మూలకాన్ని సూచిస్తుంది మరియు దానిని అగ్ని యొక్క ప్రభువు ఉన్న చోట ఉంచాలి మరియు ఆ స్థలం వంటగది యొక్క ఆగ్నేయ మూలలో ఉంటుంది. అలాగే తూర్పు దిశలో వంట చేయాలని గుర్తుంచుకోండి. సింక్ ఎల్లప్పుడూ కిచెన్లో ఈశాన్య దిశలో ఉంచాలి, ఎందుకంటే ఇది నీటిని సూచిస్తుంది. అలాగే సింక్ మరియు స్టవ్ ఎప్పుడూ ఒకదానికొకటి వ్యతిరేక అంశాలుగా ఉంచకూడదని గుర్తుంచుకోండి మరియు ఒకదానికొకటి తిప్పికొట్టండి. విండోస్, మీరు మీ వంటగదిని వెంటిలేషన్ మరియు శ్వాసక్రియగా ఉంచడానికి కిటికీలకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను జోడించవచ్చు. వంటగదికి దక్షిణ దిశలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అమర్చాలి. రంగులు, మీ వంటగది గోడలపై ఉండే రంగు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ మరియు నారింజ రంగులో ఉండాలి, ఎందుకంటే ఇది మీ వంటగదిని వాస్తుకు అనుగుణంగా మార్చడమే కాకుండా మీ వంటగది రూపాన్ని మెరుగుపరుస్తుంది మరియు మరింత ట్రెండీగా మరియు మిమ్మల్ని సంతోషపరుస్తుంది. నిల్వ, వంటగది వాస్తు సూత్రం ప్రకారం వంటగది యొక్క దక్షిణ మరియు పశ్చిమ గోడలలో నిల్వ అల్మారాలు అమర్చాలి. మీరు తప్పించుకోవలసిన రెండు దిశలు ఉత్తర మరియు తూర్పు గోడలు. ఎలక్ట్రికల్ ఉపకరణాలు, చాలా వంటగది ఉపకరణాలు అగ్నికి సంబంధించినవి కాబట్టి వాటిని ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఎప్పటిలాగే వాటిని ఈశాన్య దిశలో ఉంచవద్దు. త్రాగునీరు, వాస్తు శాస్త్రం ప్రకారం త్రాగునీటిని ఉంచడం చాలా ముఖ్యమైనది. నీటి సీసాలు, రో ప్యూరిఫైయర్లు, మట్టి కుండ లేదా ఏదైనా నీటికి సంబంధించిన పాత్రలను ఈశాన్య దిశలో ఉంచాలి. ప్రవేశ ద్వారం, లేఅవుట్ వలె వంటగది యొక్క ప్రవేశ ద్వారం కూడా చాలా ముఖ్యమైనది. వంటగది తలుపు తూర్పు, పడమర లేదా ఉత్తరం వైపు ఉండాలి. టాయిలెట్, బాత్రూమ్ వంటగదికి పైన, క్రింద లేదా ఆనుకుని ఉండకూడదు. వంటగది కోసం వంటగది వాస్తు చిట్కాలు. వంటగది కోసం చేయకూడనివి. వంటగది ఇంటికి ఈశాన్య మూలలో ఉండకూడదు. ఇది మానసిక బాధలను మరియు నష్టాలను తెస్తుంది. మీ వంటగది ఈశాన్య మూలలో ఉంటే, దుష్ప్రభావాలను తగ్గించడానికి మంచి వాస్తు అభ్యాసకులచే సూచించబడిన నివారణ చర్యలు తీసుకోండి. మీ వంటగది నైరుతిలో ఉండకూడదు, ఇది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు దారితీస్తుంది. వంటగది ఎప్పుడూ ఉత్తరాన ఉండకూడదు, ఎందుకంటే ఇది సంపద యొక్క స్థానం. ఉత్తరాన వంటగదిని కలిగి ఉండటం వలన చాలా ఖర్చులకు దారితీస్తుంది, ఇది నియంత్రించబడదు. వంటగది గదిని నేరుగా పూజ గది లేదా టాయిలెట్లు లేదా బెడ్రూమ్ల పైన లేదా క్రింద ఉంచవద్దు. వంటగది యొక్క ప్రధాన తలుపును దక్షిణ గోడపై ఉంచవద్దు, దానిని ఉత్తరం, తూర్పు లేదా పడమర గోడలో ఉంచాలి. వంట చేస్తున్నప్పుడు మీరు దక్షిణం వైపు ఫేసింగ్ పెట్టకూడదు. ఈ విధంగా ఫేసింగ్ చేస్తే వంట చేసే వ్యక్తికి ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబానికి ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. వంటగది యొక్క ఫ్లోరింగ్ మరియు గోడను ఎప్పుడూ నలుపు రంగులో ఉంచవద్దు. కిచెన్ ప్రవేశ ద్వారం ముందు స్టవ్ లేదా హాబ్ పెట్టకూడదు. ఫ్రిడ్జ్ ఈశాన్య దిశలో ఉండకూడదు. వంటగదిలో చేయవలసినవి: వంటగది ఇంటి ఆగ్నేయం లేదా వాయువ్య భాగంలో ఉండాలి. ప్లాట్ఫారం తూర్పు మరియు ఆగ్నేయ మూలల్లో ఉండాలి మరియు హాబ్ను ఆగ్నేయ మూలలో, గోడకు కొన్ని అంగుళాల దూరంలో ఉంచాలి. వంటగదిలోని ఈశాన్య భాగంలో సింక్ను ఉంచండి, అదే వైపు మీ తాగునీరు మరియు గ్లాసులను కూడా ఉంచండి. కిటికీలు లేదా వెంటిలేషన్ తూర్పు లేదా పడమర గోడపై ఉండాలి. మీకు వంటగదిలో డైనింగ్ టేబుల్ ఉంటే, దానిని పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఉంచండి. వంట చేసే వ్యక్తి తూర్పు వైపు ఎదురుగా ఉండాలి, ఇది మొత్తం కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కిచెన్ ఫ్లోర్ మరియు గోడలకు నారింజ, ఎరుపు, పసుపు, గోధుమ మరియు గులాబీ రంగులను ఉపయోగించడం మంచిది. ఓవెన్, మిక్సర్ గ్రైండర్, టోస్టర్ దక్షిణ గోడకు సమీపంలో ఉండాలి. ఫ్రిడ్జ్ని వంటగదికి ఉత్తరం, నైరుతి లేదా ఆగ్నేయంలో ఉంచవచ్చు. నీటి సీసాలు, మట్టి కుండలు లేదా త్రాగుపాత్రలు ఈశాన్య దిశలో ఉంచాలి. రిఫ్రిజిరేటర్ను ఆగ్నేయం, పశ్చిమం, దక్షిణం లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. ఈశాన్య దిశను పూర్తిగా నివారించాలి. సిలిండర్ను ఆగ్నేయ మూలలో ఉంచాలి. వంటగది తలుపు ఎప్పుడు టాయిలెట్ తలుపుకు ఎదురుగా ఉండకూడదు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ వంటగది మరియు పాత్రలను ఎల్లప్పుడూ శుభ్రం చేయండి. వంటగదికి వాస్తు నిజంగా ముఖ్యమా? ప్రతిదీ, అది జీవించి ఉన్నా లేదా నిర్జీవమైనదైనా దానిలో శక్తి ఉంటుంది మరియు దాని నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలియకపోతే అది మనల్ని ప్రతికూల మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. ఇక్కడే వంటగది వాస్తు చిట్కాలు చిత్రంలోకి వస్తాయి, ఎందుకంటే వంటగది ఇంట్లో అత్యంత ముఖ్యమైన భాగం. వాస్తు శాస్త్రంతో మీరు ఈ శక్తులను సమతుల్యం చేసుకోవచ్చు మరియు వాటిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. వంటగదిలో
ఆహారాన్ని వండుతారు మరియు అది మనకు శక్తిని అందిస్తుంది. మరియు ఈ శక్తి మీకు అన్ని రోజువారీ కార్యకలాపాలను చేయడానికి సహాయపడుతుంది. కానీ వంటగది నుండి ఉద్భవించే శక్తిలో అసమతుల్యత ఉంటే ఆహారం మీలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. తగిన దిశలో ఉంచవలసిన విషయాలు చాలా ఉన్నాయి మరియు దానిని ఉపయోగించినప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉన్న ఈ శక్తులను సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఆధునిక వంటగది రూపకల్పన. ఇంటిలోని ఒక నిర్దిష్ట భాగంలో గది లేదా ఫర్నిచర్ ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? మరియు మీరు కొన్ని గృహాలు లేదా కార్యాలయాల్లోకి ప్రవేశించినప్పుడు మీకు ఎందుకు రిఫ్రెష్గా అనిపిస్తుంది? ఉచిత సహజ కాంతి మరియు నిర్దిష్ట నివాసాలలో తరచుగా సానుకూలత మరియు సామరస్యం గురించి ఏమిటి? ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇదంతా వాస్తు శాస్త్ర మంత్రం. వాస్తు శాస్త్రం యొక్క శాస్త్రం ఇంట్లో నివసించే వ్యక్తుల కార్యాచరణ, అందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. డిజైన్ సూత్రాలు 5 అంశాలకు అనుగుణంగా ఉంటాయి: భూమి, అగ్ని, కాంతి, గాలి మరియు స్థలం. ఈ పురాతన శాస్త్రం వంటగది వాస్తు రూపంలో కొన్ని నియమాలను జాబితా చేసింది. వాస్తు ప్రకారం మీ వంటగది దిశను ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ నియమాలను గుర్తుంచుకోండి. మీ పొయ్యి ఉన్న చోట వంటగది మరియు అగ్ని ఎక్కడ మండుతుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఉత్తమ వంటగది స్థానం ఆగ్నేయంలో లేదా వాయువ్య మూలలో ఉంటుంది. వంటగదిలో ఏ భాగం ఏ దిశలో ఉండాలో కూడా వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. వంటగది తలుపు ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పున ఉంచవచ్చు కానీ బాత్రూమ్ తలుపుకు ఎదురుగా ఉండకూడదు. పుష్కలంగా సూర్యరశ్మిని అనుమతించడానికి ప్రధాన విండో తప్పనిసరిగా తూర్పున ఉండాలి. ప్రధాన వంటగది కౌంటర్కు వాస్తు ప్రకారం వంటగది స్థానం తూర్పు మరియు ఆగ్నేయం. సింక్ మరియు డ్రైనేజీ ఈశాన్య దిశలో ఉండాలి. ఆహారం మరియు ఇతర నిల్వలను దక్షిణం లేదా పశ్చిమంలో ప్లాన్ చేయండి. మీకు పెద్ద వంటగది ఉంటే మరియు లోపల డైనింగ్ టేబుల్ ఉంచినట్లయితే దానిని మధ్యలో ఉంచకుండా ఉండండి. టేబుల్ వాయువ్య మూలలో ఉండాలి. స్టవ్, మైక్రోవేవ్ మరియు ఓవెన్ వంటి ఉపకరణాలు ఆగ్నేయ దిశలో ఉండాలి. తరచుగా అడిగే ప్రశ్నలు: 1. వంటగదికి ఏ దిశ మంచిది? వాస్తు శాస్త్రం ప్రకారం వంటశాలలకు ఆగ్నేయం ఉత్తమ దిశ. కానీ ఆ మూలలో మీకు తగిన స్థలం దొరకకపోతే వాయువ్య దిశ కూడా పనిచేస్తుంది. 2. వంటగదిలో గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టాలి? గ్యాస్ స్టవ్ వంటగదిలో ఆగ్నేయ మూలలో పెట్టాలి. 3. పడమర ముఖంగా వంట చేయడం సరికాదా? పడమర దిక్కుకు ఎదురుగా వండటం మంచిది కాదు, ఎందుకంటే ఇది మిమ్మల్ని వివిధ ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. 4. వంటగదిలో నీటి కుండలు ఎక్కడ పెట్టాలి? వంటగదిలో ఈశాన్య మూలలో నీటి కుండలు మరియు ఇతర పాత్రలు ఉంచాలి. 5. వంటగదిలో ఉపకరణాలు ఎక్కడ ఉంచాలి? వంటగది ఉపకరణాలు అగ్నికి సంబంధించినవి కాబట్టి ఆగ్నేయ దిశలో ఉంచాలి. 6. వాస్తు ప్రకారం వంటగది స్లాబ్కు ఏ రంగు మంచిది? ఈ ప్రశ్నకు సమాధానం వంటగది యొక్క దిశపై ఆధారపడి ఉంటుంది. మీ వంటగది తూర్పు దిశలో ఉంటే ఆకుపచ్చ లేదా గోధుమ రంగు స్లాబ్కు ఉపయోగించడం ఉత్తమం. దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో మెరూన్, గోధుమ లేదా ఆకుపచ్చ రంగులు మంచిది. వెస్ట్ గ్రే లేదా పసుపు స్లాబ్కు అనువైనది. ఉత్తర ఆకుపచ్చ రంగు ఉత్తమమైనది. 7. కిచెన్లో డస్ట్ బిన్ ఏ దిశలో ఉండాలి? దీన్ని వంటగదికి వాయువ్య మూలలో పెట్టాలి. 8. వంట చేసేటప్పుడు మీరు ఏ వైపు ఎదురుగా ఉంటారు? వంట చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం తూర్పు దిశను ఎదుర్కోవాలని సిఫార్సు చేయబడింది. వంటగది వాస్తులో వంటగది యొక్క ఆగ్నేయ మూలను ఆదర్శవంతమైన శాశ్వత అంశంగా పరిగణిస్తారు. ఇది అగ్ని ప్రభువును సూచిస్తుంది. మీ వంట ప్రదేశాన్ని ఆగ్నేయ మూలలో అమర్చడం ద్వారా మరియు వంట చేసేటప్పుడు తూర్పు వైపుకు ఎదురుగా ఉంచడం ద్వారా మీరు శక్తి ప్రవాహాన్ని సమన్వయం చేయవచ్చు మరియు వాస్తు సూత్రాల ప్రకారం అనుకూలమైన వంట వాతావరణాన్ని సృష్టించవచ్చు. కాబట్టి మీరు తదుపరిసారి రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేయడానికి మీ వంటగదిలోకి అడుగుపెట్టండి. తూర్పు వైపుకు వెళ్లాలని గుర్తుంచుకోండి మరియు ఆగ్నేయ మూలలో మీ వంట ప్రదేశాన్ని పరిగణించండి. 9. వంటగదికి రెండవ ఉత్తమ స్థానం ఏది? వాస్తు ప్రకారం రెండవ ఉత్తమ వంటగది దిశ వాయువ్యం. మీరు మీ వంటగదిని ఈ స్థితిలో ఉంచినప్పుడు మీరు సమర్థవంతమైన వంటకు మద్దతు ఇవ్వడమే కాకుండా మీ ఇంటిలో మొత్తం సానుకూల శక్తిని పెంచే స్థలాన్ని సృష్టిస్తారు. వాయువ్య దిశ గాలి ప్రసరణ మరియు ప్రకాశాన్ని ప్రోత్సహిస్తుంది. మీ వంటగదిలో గాలులతో కూడిన మరియు బహిరంగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. వంటగది ఏ దిశలో ఉండాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే మీ ఇంటి అంతటా శ్రావ్యమైన సమతుల్యతను పెంపొందిస్తూ మీ పాక అనుభవాన్ని మెరుగుపరచడానికి మీరు ఈ ఎంపికను పరిగణించవచ్చు. 10. నేను నా ఫ్రిడ్జ్ని ఏ దిశలో ఉంచాలి? మీరు వాస్తు ప్రకారం మీ వంటగదిలో మీ ఫ్రిడ్జ్ని ఉంచడానికి స్థలాన్ని నిర్ణయించేటప్పుడు ఈశాన్యం దానికి సిఫార్సు చేయబడదని గుర్తుంచుకోండి. బదులుగా వంటగది యొక్క ఉత్తరం,
నైరుతి లేదా ఆగ్నేయ మూలలు మీ ఫ్రిడ్జ్ను ఉంచడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ దిశలు శక్తి ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయి మరియు సరైన కార్యాచరణను మరియు ఆహ్లాదకరమైన సౌందర్య ఆకర్షణను అందిస్తాయి. ఇలా చేయడం వలన మీరు బాగా సమతుల్యమైన మరియు ఆహ్వానించదగిన పాక స్థలాన్ని ఆస్వాదించవచ్చు. 11. రిఫ్రిజిరేటర్ సింక్ లేదా స్టవ్ దగ్గర ఉండాలా? మీ రిఫ్రిజిరేటర్ యొక్క ప్లేస్మెంట్ను నిర్ణయించేటప్పుడు, సౌలభ్యం కోసం సింక్ మరియు స్టవ్కి సమీపంలో ఉంచడం మంచిది. ఇది వంట చేసేటప్పుడు నీరు మరియు పదార్థాలను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. వాస్తు చిట్కాల ప్రకారం వంటగది కోసం రిఫ్రిజిరేటర్ను ఆగ్నేయ లేదా పశ్చిమ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రోజు చివరిలో, ప్రాక్టికాలిటీ మరియు వాస్తు సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటూ మీ వంటగది లేఅవుట్ మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలకు సరిపోయే ప్లేస్మెంట్ను కనుగొనడం చాలా ముఖ్యం. జాతక, ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ, ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.